హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణలోని ప్రభుత్వ పథకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అభయహస్తం 6 గ్యారంటీలు. ఈ అభయహస్తం 6 గ్యారంటీలలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత. ఫస్ట్ వచ్చేసి మనం మహాలక్ష్మి పథకం గురించి, ఆ మహాలక్ష్మి పథకంలో ఏ పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు. ఈ పథకం ఇంకా అమల్లో లేదు. 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇక్కడ మనకు మహాలక్ష్మి పథకం గురించి లేటెస్ట్గా కండక్ట్ చేసిన గ్రూప్ 3 జనరల్ స్టడీస్ పేపర్ 1లో మహాలక్ష్మి పథకం గురించి స్టేట్మెంట్ వైజ్గా ఒక క్వశ్చన్ అడిగారు. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అనేది మహిళా సాధికారత పథకం. దీని ద్వారా ఏం సమకూరుతాయని అడిగారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ దీంట్లో స్టేట్మెంట్ వైజ్గా అడిగారు. నెలకు 2500 ఆర్థిక సహాయం, 500కే గ్యాస్ సిలిండర్ లభ్యత, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులలో రాష్ట్రం అంతటా ఉచిత ప్రయాణ సౌకర్యం. ఇందులో సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. ఇందులో 2500 ఆర్థిక సహాయం, 500 సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఈ 3 సరైనవే. భారత ఉన్నత వృత్తి విద్యా సంస్థలలో ప్రవేశం పొందిన బాలికలకు ఉచిత విద్యా సౌకర్యం అనే ఆప్షన్ ఈ స్కీమ్లో లేదు. సో మనకి ఇలా స్టేట్మెంట్ వైజ్గా అడుగుతున్నారు కాబట్టి అన్ని పాయింట్స్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి పంటకు క్వింటాకు 500 బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు రైతులకు, కౌలు రైతులకు 15,000 సంవత్సరానికి ఇస్తున్నారు. కూలీలకు మాత్రం 12,000. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్లో రైతులకు 15,000, కౌలు రైతులకు 12,000 అని ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు. సో రైతులకు, కౌలు రైతులకు సేమ్ అమౌంట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, దానితో పాటు 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల ఇంటి స్థలం కూడా. నెక్స్ట్ యువ వికాసం. ఈ పథకం కింద 5 లక్షల విద్యా భరోసా కార్డు అందజేస్తున్నారు. అలాగే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ చేయూత పథకం. ఈ చేయూత పథకం కింద నెలకు 4,000 పింఛను అందజేయడం జరుగుతుంది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కూడా అందజేస్తున్నారు. ఈ 6 గ్యారంటీల హామీల పథకంపై తొలి సంతకం చేసిన డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, December 7, 2023. ప్రజా దర్బార్ కార్యక్రమం December 9, 2023. ప్రజాపాలన దరఖాస్తు ఎప్పుడు స్టార్ట్ అయింది? December 27, 2023. ఉచిత బస్సు ప్రయాణ పథకం. ఇది మహాలక్ష్మి పథకంలో అంతర్భాగం. ఇది ప్రారంభమైన తేదీ December 9, 2023. దీనికి సంబంధించిన కీ పాయింట్స్ ఇవి కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ పథకం కింద మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్లు లబ్ధిదారులు. దీనికి ఆధార్ కార్డు ప్రామాణికం. తొలి ఉచిత టికెట్ ద్వారా ప్రయాణం చేసింది నిఖిత్ జరీన్. 2024-25 బడ్జెట్లో ఈ పథకంకి 4,084 కోట్ల కేటాయింపు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. ఇది ప్రారంభించింది December 9, 2023 రోజున. దీని కీ పాయింట్స్ వచ్చేసి 10 లక్షల వరకు ఉచిత వైద్యం. బిలో పావర్టీ లైన్లో ఉన్న 90.10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. దీంట్లో 21 సేవలు, 1672 వైద్య ప్యాకేజీలు అందుబాటులో కూడా ఉన్నాయి. ఈ పథకానికి 2024-25 బడ్జెట్లో 1,065 కోట్ల కేటాయింపు ఇవ్వడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం గురించి గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ అడిగారు. దాని గురించి కూడా క్లియర్గా చూపిస్తాను. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది మనకు కూడా. తెలంగాణ ప్రభుత్వపు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 ప్రకారం తెలంగాణలోని ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైంది అని అడిగారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖ దిగువన
బిలో పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాలకు సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఇది సరైందే. ఈ పథకం ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 8 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పథకం కింద మనకు 8 లక్షలు కాదండి, 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఈ పథకం కింద 8 లక్షలు కాదు, 10 లక్షలు. ఈ స్టేట్మెంట్ రాంగ్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఇలా స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చి సరైంది ఏది అని అడుగుతున్నారు. అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం. ఇది ప్రారంభించిన తేదీ 2024 ఫిబ్రవరి 27. వేదిక సచివాలయం, హైదరాబాద్లోని సచివాలయం. ఇక్కడున్న కీ పాయింట్స్: 200 యూనిట్ల ఉచిత విద్యుత్. 2024 మార్చి నెల మొదటి వారం నుంచే 0 బిల్లులు జారీ చేయడం జరిగింది. తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు. 2418 కోట్ల కేటాయింపు ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పథకం 500కే గ్యాస్ సిలిండర్. ఇది ప్రారంభించిన తేదీ 2024 మార్చి 27. వేదిక హైదరాబాద్లోని సచివాలయం. దీనికి సంబంధించిన పాయింట్స్: ఈ పథకం కింద 40 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేశారు. గత 3 సంవత్సరాలలో ఆ కుటుంబం సగటు వినియోగం ఆధారంగా సబ్సిడీ సిలిండర్ కోటా కూడా నిర్ణయిస్తారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ సబ్సిడీ సిలిండర్ అందిస్తుంది. ఈ పథకం కింద అత్యధిక లబ్ధిదారులు హైదరాబాద్, అత్యల్ప లబ్ధిదారులు వచ్చేసి ములుగు. 2024-25 బడ్జెట్లో ఈ పథకం కింద 723 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఇది ప్రారంభించిన తేదీ మార్చి 11, 2024. వేదిక భద్రాచలం. ఇందులోని కీ పాయింట్స్: స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు, స్థలం లేని వారికి స్థలంతో పాటు 5 లక్షలు అందజేస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు మాత్రం 6 లక్షలు అందజేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం. ఈ పథకం కింద ప్రతి సంవత్సరానికి 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసి 3500 ఇళ్ల మంజూరు అయితే చేస్తున్నారు. మనకున్న మొత్తం 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్ళు మంజూరు చేస్తున్నారు. మనకి 5 లక్షలు 4 దశలలో అందజేస్తారు. ఒకటి బేస్మెంట్ స్థాయిలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు, పైకప్పు స్థాయిలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు అందజేస్తున్నారు. పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత 2 లక్షలు అందజేస్తున్నారు. ఫైనల్గా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక 1,00,000 రూపాయలు అందజేస్తున్నారు. ఈ 5 లక్షల రూపాయలు మహిళా పేరు మీద మాత్రమే మంజూరు చేస్తున్నారు. 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం ఉండబోతుంది. 2024-25 బడ్జెట్లో 9,184 కోట్ల కేటాయింపు ఇవ్వడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి గ్రూప్ 3 ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడిగారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇందిరమ్మ ఇండ్లు హౌసింగ్ పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరైన సెంటెన్స్ ఏది అని అడిగారు. మనకి ఇలా 4 సెంటెన్స్ ఇచ్చి అందులో సరైంది ఏది అని అడుగుతున్నారు. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల లబ్ధిదారులకు 5 లక్షలు కాదు, మనకి ఇక్కడ 6 లక్షలు అందజేస్తున్నారు. సో ఇక్కడ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ రాంగ్. అర్హత కలిగిన ఇతర లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కొరకు 4,20,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇది 4,20,000 రూపాయలు కాదండి, 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆర్సీసీ పైకప్పుతో వంటగది మరియు మరుగుదొడ్డితో కూడిన ఇల్లు 400 చదరపు అడుగులు ఉంటాయి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఇంటి నిర్మాణం గురించి 400 చదరపు అడుగులు ఇంటి నిర్మాణం అని ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన ఈ పాయింట్ సరైనది. 2026 మార్చి 31 నాటికి ప్రతి నియోజకవర్గంలో మొత్తం 8,000 ఇళ్ళు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సో ఇక్కడ మనకు ప్రతి నియోజకవర్గానికి 8,000 ఇళ్ళు అని ఇచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మాత్రమే మంజూరు చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి సరైనది ఏది సరికానిది ఏది అని అడుగుతున్నారు. అన్ని స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవడానికి అందుకే ట్రై చేయండి.
నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి తెలంగాణ మహిళా శక్తి పథకం. ఇది ప్రారంభించింది మార్చి 12, 2024. వేదిక సికింద్రాబాద్ ప్యారేడ్ గ్రౌండ్. దీనికి సంబంధించిన కీ పాయింట్స్: మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. టైలరింగ్, బ్యూటీషియన్, మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న రంగాలలో శిక్షణ అందిస్తున్నారు. స్వయం సహాయక రంగాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నారు. గ్రామ సమాఖ్య పరిధి సంఘాలకు 1 కోటి వరకు రుణం కూడా ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు 10 లక్షల ప్రమాద బీమా కూడా అందజేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చేయూత పింఛన్లు. చేయూత పింఛన్ లబ్ధిదారులు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, బీడీ కార్మికులు, కల్లు గీత కార్మికులు, HIV రోగులు, ఫైలేరియా రోగులు, డయాలసిస్. చేయూత పథకం కింద నెలకి 4,000 పింఛన్ అందజేయడం జరుగుతుంది. మనకి ఈ చేయూత పింఛన్ గురించి కూడా గ్రూప్ 3 ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు. అది ఏ విధంగా అడిగారో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్ పథకం ద్వారా లబ్ధి పొందేవారు ఎవరు అని అడిగారు. వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు. ఈ పథకం కింద లబ్ధి పొందే వాళ్ళు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు. ట్రాన్స్జెండర్లకు ఈ పథకం వర్తించదు. సో ఆన్సర్. సో ఇక్కడ వితంతువులు, వికలాంగులు, వృద్ధులు వీళ్ళు లబ్ధి పొందుతున్నారు, ట్రాన్స్జెండర్లు కాదు. అందుకే చేయూత పథకం కింద లబ్ధిదారులు ఎవరు అనేది ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. వివిధ పథకాలకు బడ్జెట్ కేటాయింపు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ కోట్లలో. రైతు రుణమాఫీ 26,000 కోట్లు, రైతు భరోసా 15,075 కోట్లు, రైతు బీమా పథకానికి 1,589 కోట్లు కేటాయించారు. పంటల బీమా 1,300 కోట్లు, వరికి బోనస్ కింద 1,800 కోట్లు కేటాయించారు. చేయూత పెన్షన్ కింద 4,861 కోట్లు, విదేశీ విద్య పథకానికి 318 కోట్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ పథకానికి 500 కోట్లు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా ఈ పథకం కింద 1,200 కోట్లు కేటాయింపు జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.